సో నెక్స్ట్ ఎకానమీ అసలు ఎలా ఉంది అనేది ఒక బెరామీటర్ అని చెప్తా ఉంటారు యూజువల్లీ ఆటోమొబైల్ సేల్స్, ఆటోమొబైల్ యాక్టివిటీ. చూస్తేనేమో డిసెంబర్‌లో పికప్ అయినట్టుగా నంబర్స్ గూడా డిక్లేర్ చేస్తున్నారు. ఒక పక్క చూస్తే గూడా పీఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్‌లో టాటా మోటార్స్ ఇంకా అదర్ కంపెనీస్ గూడా అరౌండ్ 250 క్రోర్స్ వరకు అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ వస్తాయని. సో ఒక పక్క కన్జంప్షన్ పెరిగింది. ఆటోమొబైల్ పర్చేసింగ్ నంబర్స్ కూడా పెరిగాయి. విచ్ ఇస్ ఎ బెరామీటర్ అంటే లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ఎకానమీ అంటా ఉంటాం యూజువల్‌గా. సో ఎకానమీ ఇదేమో నంబర్స్ ఏమో పెరిగినియి. అదే సమయంలో ఈ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ గాదు గానీ, కొంచెం టాప్ లైన్‌లో కొంచెం గ్రోత్ వచ్చే అవకాశాలు ఈ ఇన్సెంటివ్స్ వల్ల గూడా తెలుసుకున్నాం. ఓవరాల్‌గా ఈ నంబర్స్ అన్ని కలెక్టివ్‌గా జూస్తే ఎకానమీ ఇస్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని జెప్పుకోవాలా. ఎందుకంటే జీడీపీ గూడా మనకు తెలుసు ఈ లేటెస్ట్ క్వార్టర్ కొంచెం తగ్గినట్టు నంబర్స్ గూడా డిక్లేర్ చేయబడ్డాయి. బట్ స్టిల్ గవర్నమెంట్ ఈస్ వెరీ బుల్లిష్ దట్ వచ్చే క్వార్టర్‌లో మన జీడీపీ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ అని. సో ఇయన్నీ తీసుకొని ఈ ఇండికేటర్స్ చూసి కొంచెం పాజిటివ్‌గా ఉండొచ్చని అనుకుంటారా? అనుకుని తీరాలి. మొట్టమొదటేమో ఆశతోనే జీవనం సాగించాలి. రెండవది అన్ని అవకాశాలు, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయి దేశానికి. ఎందుకంటే, ప్రభుత్వం ఎప్పుడూ కూడా కంట్రీలో ఎకానమీని కిక్ స్టార్ట్ చేయాలన్నా, స్పీడప్ చేయాలన్నా ప్రభుత్వం ఖర్చులు పెంచాలి. అంటే ప్రభుత్వం క్యాపిటల్ అసెట్స్ బిల్డ్ చేయాలి, క్యాపెక్స్ పెంచాలి, అలా చేయాలి. అలా చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులుండాలి. డబ్బులుండాలి అంటే ఏమొస్తుంది? టాక్స్ కలెక్షన్‌లు వస్తున్నాయో లేదో చూడాలి మనం. ప్రభుత్వానికి నువ్వు ఆల్రెడీ వాళ్ళ ఇంట్రొడక్షన్‌లో చెప్పినట్లుగా జీఎస్టీ కలెక్షన్స్ బ్రహ్మాండంగా పెరుగుతూనే వస్తున్నాయి. 1.77 లాక్ క్రోర్స్ ఇన్ 1 మంత్ వస్తుంది అంటే ఆటోమేటిక్‌గా సంవత్సరం మొత్తం మీద వచ్చుంటది. విపరీతంగా వస్తుంది. పైగా ఇంకొకటి గమనించాల్సిందేంటంటే, ఈ సంవత్సరంలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్‌లు, తర్వాత స్టేట్ ఎలక్షన్‌ల మూలంగా ప్రభుత్వ పరంగా చేయవలసిన ఖర్చులు పాలసీ పరంగా నిబంధనలు రావటంతో, అడ్డం రావటంతో ఖర్చు పెట్టలేక చాలా తక్కువ ఖర్చు పెట్టారు. ఉదాహరణకి ఎంఎస్ఎంఈల మీద ఖర్చు పెట్టవలసిన బడ్జెట్‌లో ప్రొవైడ్ చేసిన దానిలో 20% ఖర్చు పెట్టారు. అలాగే మనకి జలశక్తి మిషన్ అంటామంటే ఇరిగేషన్ మీద పెట్టాల్సిన దానిలో చూస్తే 34% పెట్టారు. ఎంత ఆల్రెడీ 9 నెలలు అయిపోయినాయి. దాదాపుగా డిసెంబర్‌కి. నేను చెప్పేది స్టాటిస్టిక్స్ నవంబర్ వరకు. డిసెంబర్ కూడా అయిపోయింది. అంటే ఏం జరుగుతుంది? ప్రభుత్వం దగ్గర అలాట్ చేసిన డబ్బులే బోలెడంతున్నయి. ఆల్రెడీ డబ్బులు బ్యాంకులో కూడా బోలెడంత మూలుగుతానే ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. అందువల్ల ఈ నెక్స్ట్ 3 మంత్స్‌లో అవన్నీ కూడా ఖర్చు పెంచి 70, 80 దాదాపు 100% రాలేకపోయినా 80% వస్తారు. అంటే అలా గనక జరిగితే ఇప్పటి వరకు 30% ఖర్చు పెడితే 80%కి చేరాలి అంటే ఇంకా 50% ఖర్చు పెట్టాలి. అంటే ఇరిగేషన్‌లో ఎక్కువ, ఎంఎస్ఎంఈలకి ఎక్కువ, అలాగే రకరకాలటువంటి డెఫిసిట్ ఏరియాలన్నిటికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలా గనక జరిగితే కంట్రీలో మనీ సప్లై విపరీతంగా డుర్‌రుమని తిరగటంతో బోలెడంత యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అంటే జీడీపీ పరుగులు పెట్టడం ఖాయం మార్చ్ క్వార్టర్‌లో. అది డిసెంబర్‌లోనే కొద్దిగా మొదలుపెట్టారు కాబట్టి డిసెంబర్ క్వార్టర్‌కి జీడీపీ నంబర్ రాగానే బావుంటుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పారు. నిర్మలా సీతారామన్ చెప్పారు. అనేక రిసర్చ్ సంస్థలు కూడా డిసెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి సెప్టెంబర్‌లో వచ్చిన 5.4 కన్నా ఎక్కువ ఉండి 6% ఉంటుందని చెప్పటం. సంవత్సరం మొత్తాన్ని చూస్తే 6.5% వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు. అందువల్ల నెక్స్ట్ 3 మంత్స్‌లో రివైవ్ అవ్వక తప్పదు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే నువ్వు చెప్పిన ఉదాహరణ చాలా కరెక్టు. ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో ఏ మూల చూసినా, ఏ దేశంలోనైనా ఎకానమీ రివైవ్ అవ్వటానికి ఫస్ట్ ఇండికేషన్ ఏమొస్తుందంటే ఆటో సేల్స్ పెరుగుతాయి. అంటే ఆటో అనంగానే ఓన్లీ 4 వీలర్సో లేకపోతే కమర్షియల్ వెహికల్సో కాదు. 2 వీలర్స్ కూడా అవే. 2 వీలర్స్ కానివ్వండి, ఆటోమొబైల్ గనక పెరుగుతుంది అంటే కారణం ఏంటంటే ప్రజలకి వాళ్ళ జీవితం మీద నమ్మకం పెరగటం, అవసరం కోసం, సౌలభ్యం కోసం వాహనాలు కొనుక్కోవటం. అలా గనక జరిగింది అంటే ఎకానమీ మొత్తం పాజిటివ్ సైన్ వస్తుంది. అందువల్ల డిసెంబర్ నెలలో సేల్స్ పెరగటం, అలాగే క్వార్టర్ మొత్తం చూస్తే కూడా కొద్దో గొప్పో ఇంప్రూవ్‌మెంట్ రావటం, అంతకుముందు విపరీతంగా స్టాకులు పేరుకుపోయాయి డీలర్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ తగ్గి బ్రహ్మాండంగా డిస్పాచెస్ ఇస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పడం ఇవన్నీ కూడా గుడ్ సైన్స్. ఈ సమయంలో మనం చూడాల్సిందేంటంటే ఆటోమొబైల్ సెక్టర్ బావుంటుంది. దాంతో పాటు వైట్ గూడ్స్ అంటే ప్రజల దగ్గర కొద్దిగా డబ్బులు ఎక్కువ చేరితే వాళ్ళు చేసేదేంటి? సౌకర్యానికి పెద్దపీటేస్తారు. అంటే రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్‌లు, గ్రైండర్లు, మిక్సర్‌లు ఇటువంటి వైట్ గూడ్స్ అన్నీ కూడా కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. దీనితో పాటు ఇంకొక హెల్తీ సైన్ ఏం జరిగిందంటే ఇండియాలో ఈ క్వార్టర్‌లో డిసెంబర్‌లో చూస్తే ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ బ్రహ్మాండంగా జరిగిందని స్టాటిస్టిక్స్ వస్తున్నాయి. అంటే అర్థమేంటి? ఎక్కువ మందికి జీవనోపాధి దొరికితే వాళ్ళ ఖర్చులు కూడా మళ్ళీ కన్జంప్షన్ పెరుగుతుంది. ఓవరాల్‌గా కంట్రీ కన్జంప్షన్ బేస్డ్ కాబట్టి ఇది పెరిగి ఎంఎస్ఎంఈలకి గవర్నమెంట్ దగ్గర నుంచి రాబోయే ఖర్చులు, సపోర్టు పెరిగి, అలాగే ఇరిగేషన్ మీద ఖర్చు పెరిగి, వ్యవసాయం మీద కొద్దో గొప్పో ఫోకస్ ఇచ్చిన ఈ సమయంలో పబ్లిక్‌లో అంటే రూరల్ పబ్లిక్‌లో కొద్దిగా మిడిల్ ఇన్‌కమ్, లోవర్ మిడిల్ ఇన్‌కమ్ ఉన్నోళ్ళందరికీ కొద్దో గొప్పో రూ. 4 ఎక్కువ చేరితే కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఇండియన్ ఎకానమీ రివైవ్ కాకుండా ఆపటం బహుశా కష్టం.